10 మినిట్స్లో ఫాస్ట్గా చేసుకునే స్వీట్ నోట్లో వేసుకుంటే ఎట్టే కరిగిపోతుంది. సాఫ్ట్ అండ్ స్వీట్ పుట్నాల పప్పు లడ్డు ఈరోజు చేసుకుందామా? స్టార్ట్ చేద్దామా మరి? వెల్కమ్ టు అరోమా ఫుడీ. సబ్స్క్రైబ్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 కప్స్ వరకు పుట్నాల పప్పు వేసి సాఫ్ట్ అండ్ ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలా బ్లెండ్ చేసుకున్న పౌడర్ని ఒక ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ జార్ తీసుకొని అందులో 1.5 కప్ వరకు షుగర్ వేసుకొని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఎటువంటి క్రిస్టల్స్ ఉండకూడదు. ఇలా చేసుకున్న దాన్ని ఒక ఫిల్టర్ ద్వారా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. షుగర్ బ్లెండ్ చేసుకున్నప్పుడు ఇలాచీ ఇష్టం ఉన్న వాళ్ళు ఒక 2 ఇలాచీలు కూడా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు. ఇలా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. పుట్నాల పప్పు అండ్ షుగర్ పౌడర్ బాగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టి ఒక గిన్నెలో 4 to 5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇలా వేసుకున్న నెయ్యిని కరిగించి పక్కన పెట్టుకోండి. కానీ ఈ నెయ్యి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎంత ఫ్రెష్గా ఉంటే లడ్డు అంత టేస్టీగా అంత ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు ఈ కరిగించిన నెయ్యిని కొద్దిగా గిన్నెలోకి వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. ఒకేసారి మొత్తం వేసుకోకూడదు, పిండి జారుగా అయిపోతుంది, లడ్డూలు కట్టడం కష్టంగా అవుతుంది. అందుకే నెయ్యి కొద్దిగా వేసుకుంటూ ముందుగా కలపండి. ఇలా కలిపిన తర్వాత పిండి కొంచెం గట్టి పడిన తర్వాత కావాలనిపిస్తే ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకొని మళ్ళీ ఇంకోసారి కలిపేసి లడ్డూలుగా కట్టడం స్టార్ట్ చేయొచ్చు. కొద్దిగా పిండి తీసుకొని చేతిలో పెట్టి రౌండ్ బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. లడ్డు నున్నగా రావాలంటే ఇలా చేసుకున్న దాన్ని 2 చేతుల మధ్యలో పెట్టి స్లోగా తిప్పుతూ ఉంటే సాఫ్ట్గా ఎటువంటి క్రాక్స్ లేకుండా వస్తాయండి. ఆ లడ్డూకి ఆ నెయ్యి అనేది పై కనిపిస్తూ నున్నగా ఉంటుంది ఈ లడ్డు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా నున్నగా వచ్చిందో. అలాగే మిగతా పిండిని కూడా ఉంటలుగా చుట్టుకొని రౌండ్గా బాల్స్ చేసుకొని లడ్డూని రెడీ చేసుకోండి. ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే పుట్నాల పప్పు రెడీ అండి. దీన్ని మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసి చాలా రోజుల వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో ఇవ్వచ్చు. ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వస్తే వాళ్ళకి షేర్ చేయవచ్చు. మీరు ఇందులో ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న పొడిని కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. కావాలనుకున్నప్పుడు నెయ్యి కాచుకొని ఈ పొడిలోకి వేసుకొని లడ్డూలు కట్టుకొని ఫ్రెష్గా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఈ లడ్డూస్. మీరు కూడా ఈ లడ్డూని ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో కమెంట్ చేయండి. బాయ్ గాయ్స్.